సఖీ కార్యక్రమానికి స్వాగతం. నాకు నలుగురు అత్యంత ఆత్మీయులైన స్నేహితులున్నారండి. నేను మరో స్నేహితురాలు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. మరొక ఆవిడ మాకన్నా 5 ఏళ్లు పెద్దది. 15 ఏళ్ల క్రితం ఒక యోగా సెంటర్లో పరిచయం అయ్యారు. ఆవిడ ఎంతో చమత్కారంగా హాస్యంగా మాట్లాడుతూ ఉంటే ఎంతో ఇష్టంగా ఆ కబుర్లు వింటూ ఉంటాం అందరం. ఇక మరో స్నేహితురాలు నా సహోద్యోగి. అభిరుచులు ఆలోచనలు కలిస్తే స్నేహితులు అరమరికలు లేకుండా కలిసిపోతారు అనడానికి మేమే ఒక చక్కటి ఉదాహరణ. ముందు ఈ కార్యక్రమం చూడండి, మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈరోజు సౌందర్య లహరిలో మనం ఎక్కడున్నామో తెలుసా? విన్స్ బ్యూటీ పార్లర్, శ్రీనగర్ కాలనీ. ఇక్కడే ఉన్న బ్యూటీషియన్ జ్యోతి గారు ఈరోజు మనందరి కోసం సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ జ్యోతి గారు. హాయ్ హాసిని. ఈరోజు సౌందర్య లహరిలో సఖులకి అసలు ఎలాంటి సౌందర్యానికి సంబంధించిన విశేషాలు చెప్పాలనుకుంటున్నారు? అందరూ నా కంప్లైంట్ ఏంటంటే స్కిన్ డ్రై అయిపోతుందని. ఈ సమ్మర్లో కూడా స్కిన్ డ్రైగా పొడిబారిపోయినట్టు ఏజ్డ్ స్కిన్ కనబడిపోతుంది. ఎలా అంటే స్కిన్ డ్రైనెస్లోనే మనకి ఇట్లా చూసుకున్నా సరే స్కిన్లో డ్రైనెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏజ్ అనేది తొందరగా బయటపడుతుంది. ఓకే, ముడతలు పడిపోయినట్టు డల్ అయిపోయినట్టు వాళ్ళ ఏజ్ అనేది ఉన్న ఏజ్ కన్నా ఇంకా 10 years ఎక్కువ కనబడుతుంది అండి. అలా కాకుండా మనం మసాజ్ చేస్తాం ఈరోజు. ఓన్లీ హ్యాండ్ మసాజ్ అని. హ్యాండ్ మసాజ్ వల్ల ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ రిలాక్స్ అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చి వాళ్ళకి స్కిన్ డ్రైనెస్ అనేది కంట్రోల్ అవుతూ ఆయిల్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడం. ఓకే, ఇంకోటి వచ్చి దానివల్ల కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇలాంటి ప్రాసెస్ ఓన్లీ హ్యాండ్స్ కేనా లేకపోతే లెగ్స్ అంటే లెగ్స్ కూడా? ఓన్లీ ఫేస్ మసాజ్ చేసుకుంటారు. నోస్, ఐస్, ఎవ్రీ పార్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో బాడీలో చేసుకోవచ్చు. బట్ ఈ రోజు మనం చూసేది ఓన్లీ హ్యాండ్ మసాజ్. జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా? మసాజ్ స్టార్ట్ చేద్దామండి. సో ఈరోజు నా హ్యాండ్స్ మీదే మసాజ్ స్టార్ట్ చేస్తున్నాను. అవునండి. ఫస్ట్ మసాజ్ క్రీమ్ అప్లై చేసుకుంటాం. మొత్తం హ్యాండ్ మొత్తం అప్లై చేసుకొని, అంటే హాఫ్ అండ్ హాఫ్ అప్లై చేసుకొని చేసుకోవాలి. సో ఇది ఏం క్రీమ్ అసలు? ఇది వచ్చి స్ట్రాబెర్రీ ఫ్లవర్ ఓన్లీ మసాజ్ క్రీము. అంటే స్కిన్ పాలిష్ అవుతూ మనకి హ్యాండ్ రిలాక్స్ ఉంటుంది. సో న్యాచురల్గా కూడా మనం ఏమైనా ఫ్రూట్స్ కానీ అలా యూస్ చేసి మసాజ్ చేసుకోవచ్చా? పపాయ యూస్ చేయొచ్చండి. ఎంతసేపు చేసుకోవాలి మసాజ్? ఇది 1/2 hour to 40 minutes. 1/2 hour to 40 minutes. అంటే కొంచెం ట్యాన్ ఎక్కువ ఉన్నది, కొంచెం పెయిన్ ఎక్కువ ఉన్నది అన్న వాళ్ళు కొంచెం ఎక్కువ మసాజ్ ఇవ్వాలి. లేదు అంటే నార్మల్గా చేయొచ్చు 1/2 hour. సో ట్యాన్ గురించి అన్నారు కదా, ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా ఎన్ని రోజులు చేసుకోవాలి? డైలీ చేసుకోవచ్చా? రెగ్యులర్గా ఇంట్లో కూడా ఫ్రూట్స్తో ఎవరితో సపోర్ట్ తీసుకొని చేసుకోవచ్చు. హాస్ని థమ్ ఫింగర్తో స్ట్రెచ్ చేస్తూ హ్యాండ్ని రౌండ్ సర్కిల్లో నీకు అనిపిస్తుంది కదా, ఇలా స్ట్రెచ్ చేస్తుంటే లోపల మనకు కొంచెం పెయిన్గా ఉంటుంది. ఇప్పుడు చూసా ఇక్కడ బోన్ సౌండ్ వచ్చింది. ఇది స్ట్రెచ్ చేస్తున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది హ్యాండ్కి. మనకి ఫస్ట్ పెయిన్గా ఉన్న కొంచెం, తర్వాత చాలా రిలాక్స్ అనిపిస్తుంది హ్యాండ్స్. తర్వాత ఫుల్ హ్యాండ్ స్ట్రోక్ అప్ టు డౌన్. సో చూడడానికి నార్మల్గా అనిపిస్తుంది కానీ చేయించుకుంటున్నాను కదా నాకు ఆ ఫీల్ బాగా తెలుస్తుంది. రిలాక్స్నెస్ అనేది. తర్వాత రౌండ్ సర్కిల్ ఫుల్ హ్యాండ్తో. సో మొత్తం ఇలా పైనుంచి హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా కింద వరకు ఇలా చేసుకుంటూ ఇంట్లోనే. లేదు ఫ్రూట్స్ కూడా కొందరికి అవైలబుల్ లేదు, ఫుల్ హ్యాండ్స్ కదా బాగా పడుతుంది అనుకున్న వాళ్ళు ఈవెన్ ఇది ఉంటుంది కదా, బనానా తొక్కలు ఉంటాయి కదా, వాటిని ఇట్లా షుగర్ వేసి బనానా తొక్కని రఫ్ చేయొచ్చు హ్యాండ్స్కి రఫ్ చేయడం వల్ల కూడా డ్రైనెస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్తో ఈ హ్యాండ్ ఇక్కడ టైట్ చేసుకొని మనం స్లో మూమెంట్ ఇస్తాం కదా, ఈ రిలాక్స్ స్ట్రోక్స్ అనమాట. ఓకే, చాలామందికి కంప్యూటర్స్లో వర్క్ చేసిన వాళ్ళకి, ఇంట్లో వర్క్ చేసిన వాళ్ళకి ఈ హ్యాండ్ చాలా అనమాట. ఇది ఈ పెయిన్ కూడా చాలామంది సఫర్ అవుతారు. ఆ పెయిన్ కూడా రిలాక్స్ అయిపోతుంది. సో ఈ మసాజ్లు అవి చేయించుకునేటప్పుడు ముందు మనం వ్యాక్సిన్ చేయించుకోవడం అలా చేయించుకునే అలా ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం క్రీమ్ వల్ల కెమికల్ అనేది ఎఫెక్ట్ అనేది లేదు మనకి. నెక్స్ట్ వచ్చి మనకి ఫస్ట్ తర్వాత అరిచేయాలి. ఫింగర్స్ అయిపోయిన తర్వాత అరిచేయాలి రౌండ్గా. ఇప్పుడు హాస్ని
మొత్తం చూసా క్రీమ్ మొత్తం ఆయిలీగా అయిపోయింది, స్కిన్లో మొత్తం డ్రై అయిపోయింది. సో ఈ పొజిషన్ వరకు తీసుకురావాలి. మసాజ్ మొదలుపెట్టి ఎండ్ వరకు వచ్చేటప్పటికి మనకి ఆయిలీగా మిగలాలి. ఓకే, ఇది మెయిన్ మసాజ్లో. ఇలా మొత్తం స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ పైనుంచి కింద ఫింగర్ లాస్ట్ వరకు ఎండ్ వరకు ఎడ్జెస్ వరకు చేసుకుంటాం. అవును. ఈ బ్లడ్ సర్క్యులేషన్ చాలా రిలాక్స్డ్ అనమాట. మనం ఎక్సర్సైజ్ చేస్తే ఎంత ఫీల్ ఉంటుందో ఈ మసాజ్ వల్ల కూడా అంత ఫీల్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసి మనకి ఇంకా హ్యాండ్స్ అట్లా పెయిన్ అట్లా లేకుండా ఉంటుంది. దీనివల్ల రిలాక్స్ అవుతూ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. అందుకే మసాజ్కి చాలామంది ప్రిఫర్ ఎక్కువ ఇచ్చేది దీని గురించి. సో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, అలాగే గ్లో కూడా వస్తుంది కదా. అండ్ స్కిన్ టైట్ అవుతుందా మసాజ్? స్కిన్ టైట్ అనేది అవుతుంది 100%. ఎందుకంటే మన మసాజ్ స్ట్రోక్స్లోని ఇప్పుడు ఫేషియల్లో ఉన్నాయి చూడండి, మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు మన స్కిన్ టైట్ అవుతూనే ఉంటుంది డైరెక్షన్స్ని బట్టి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకి ఏజ్ డెవలప్మెంట్ తగ్గడానికి అది మనం బ్లడ్ సర్క్యులేషన్ అప్ డైరెక్షన్ అని అట్లా స్ట్రోక్స్ ఇచ్చినప్పుడల్లా ఏజ్ అనేది ఇప్పుడు మనం స్కిన్ ఉన్న చూడండి ఇట్లా పట్టుకున్నప్పుడు మనలో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. ఓకే, ఫ్యాట్ తగ్గినప్పుడు లోపల ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మనకి స్కిన్ అనేది టైట్ అవుతుంది. హాస్ని చూసారా ఇప్పుడు ఆయిల్ కూడా అయిపోయి స్వెట్ వస్తుంది. స్వెట్, ఓకే. స్వెట్ ఎలా అంటే ఐ మీన్ మనకి ఆయిల్ కూడా అయిపోయిన పొజిషన్లో ఇక ఫ్యాట్ అనమాట ఇది బయటకు వచ్చేది. ఫ్యాట్ అనేది ఇక బయటకు వస్తుందంటే ఆల్మోస్ట్ మసాజ్ అయిపోయింది. ఓకే, లాస్ట్లోనే రిలాక్స్ స్ట్రోక్స్. అయిపోయింది హాస్ని. ఇప్పుడు హౌ టు ఫీల్? మీ ఫీలింగ్? నాకైతే చాలా రిలాక్స్గా ఇక్కడే నిద్ర వస్తుంది. అంత బాగా మసాజ్ చేశారు. అండ్ గ్లో కూడా నాకు తెలుస్తుంది. బిఫోర్ మీరు మసాజ్ చేయకముందు, బిఫోర్ మసాజ్, ఆఫ్టర్ మసాజ్ కూడా నాకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా ఇది రిమూవ్ చేస్తే ఇంకా గ్లోనెస్ ఉంటుంది. ఇంకా మనం ఈ క్రీమ్ ఉంటుంది కదా, ఇది ఎలా అంటే మనకి ఇట్లా డ్రై అయిపోవాలన్నమాట. డ్రై అయిపోతే మనం రిలాక్స్గా ఉంటుంది. ఇంకా అప్పుడు తర్వాత సోప్ వాడద్దు ఈరోజు. ఓన్లీ హ్యాండ్ని వాటర్తో రిమూవ్ చేసుకోవాలి, లేదంటే కాటన్ తోటి క్లీన్ చేసేసుకొని వదిలేసేసేవాలి. ఈరోజు మాత్రం సోప్ పెట్టద్దు హ్యాండ్స్కి. సేమ్ ఎన్ని వన్ మసాజ్ చేయించుకున్నా సేమ్ సోప్ యూస్ లేదు. ఇక మాకు చేయాలి 100% అనుకుంటే హాట్ వాటర్తో చేయాలి. హాట్ వాటర్తో. ఓకే, ఫేస్ గురించి మనలో చాలా మంది ఎక్కువగా పట్టించుకుంటారు, మిగిలిన బాడీ పార్ట్స్ ఏమి పట్టించుకోరు, వదిలేస్తూ ఉంటారు. కానీ మనకి చేతులు కూడా చాలా అందాన్ని ఇస్తాయి. అందంగా ఉంచుకుంటే మన స్కిన్ని, మన లుక్ చాలా అందంగా కనిపిస్తాం కదా. సో ఈరోజు మన హ్యాండ్ మసాజ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మరి ఈరోజు సౌందర్య లహరిలో ఇంత మంచి హ్యాండ్ మసాజ్ చూపించిన జ్యోతి గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. వెల్కమ్ హాస్ని. సఖులు చూసారు కదండి, ఈరోజు మన సౌందర్య లహరిలో హ్యాండ్ మసాజ్ ఎలా చేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాం కదా. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటుంది మీ సౌందర్య లహరి. అందాక సెలవు మరి, బాయ్.